హైవేస్ కాకినాడ పిల్లలకు సంబంధించి హత్య కేసు వాళ్ళ తండ్రి చంద్రకిషోర్ ఎలా ఏంటి అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో. దీనిని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఫస్ట్ ఒక ప్రొఫెసర్ యూజ్ చేశాడు అన్నమాట. 2004లో ఆ వర్డ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇలా నెంబర్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో, ఫియర్ ఆఫ్ బెస్ట్ ఆపర్చునిటీ ఫోబో, అలాగే మిస్సింగ్ అవుట్ మిస్టరీ అన్నట్టు లేదా మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నట్టు రకరకాలుగా వచ్చింది. అందులో ఈ ఫోమో అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ వాళ్ళలాగా మనం కూడా ఉండాలి. అయ్యో ఉండలేమా, అరే వాళ్ళ దగ్గర వస్తుంది నా దగ్గర లేదే, అరే నా దగ్గర ఉన్నది కన్నా వాళ్ళదే బాగుంది, అరే వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, అరే ఆ స్కూలు, ఇలా ప్రతిదీ కంపారిజన్. నీ దగ్గర ఉన్నది ఎక్కడ పోయిద్దేమో అన్నటువంటి భయం అండ్ నువ్వు అనుకున్నట్టుగా ఆ పొజిషన్కి వెళ్ళలేమన్నటువంటి ఒక స్ట్రెస్ ఫీలింగ్ కలగలిసి ఈ ఫోమో డెవలప్ అయింది. మనలో చాలామందికి ఉండిద్ది, అది అందరికి ఉండిద్ది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఉండిద్ది. అయితే అది లెవెల్ క్రాస్ చేస్తున్న మూమెంట్లో ఇక మనల్ని దాటేసిద్ది. మన దగ్గర ఉన్న ఒక ఎమోషన్, మనకుంటే ఒక అలవాటు మన కంట్రోల్లో ఉండాలి. వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళామంటే ఒక బానిస అయిపోతాం. ఇక ఒక స్లేవ్, ఒక బానిస అయిపోయామంటే ఇక మన దగ్గర ఏముండదు. జగన్ కానీ ఇప్పటికీ చెప్తూ ఉంటాడు సొల్లు కబుర్లు ఏవి పెడితే, ఎందుకంటే నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అలా మనం వద్దు. ఇప్పుడు టీడీపీ సంబంధించి జనసేన సంబంధించి నేను ఎట్ట క్వశ్చన్ చేస్తాను మీరు చూస్తున్నారు కదా. ఎందుకు మనం ఆ పార్టీకి అభిమానం కాదు, జగన్ పరిపాలన వద్దనుకున్నాం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి గవర్నమెంట్ రావాలనుకున్నాం, వచ్చింది, వాళ్ళైనా సరిగా క్వశ్చన్ చేస్తాం మనం అంతే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఈ చంద్రకిషోర్ లాగా నీలో చాలామంది ఉన్నారు. ఇవి నీ ఛానల్ పెట్టాక డెవలప్ అవ్వాలని కోరుకున్నా, మంచి మంచి వీడియోలు పెట్టాలని కోరుకున్నా, కామెంట్స్ అని తేడాగా వస్తే అయ్యో ఏంటి ఇలా వచ్చినాయి, ఇలా రాకూడదే, ఒక మంచి వీడియో ఇస్తా, ఆ వీడియో కింద కూడా దిక్కుమల కామెంట్స్ వస్తాయేమో అని నేను ఎప్పుడు నా విషయంలో పెట్టి చెప్పకూడదు. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో మెయిన్ ఇదే తెలుసా, నీ భయాన్ని నీ దగ్గర లేని దాన్ని ఇతరులకు చెప్పకూడదు. బట్ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే ఇలా నేను బాధపడ్డా. ఒకప్పుడు ఒక మంచి వీడియో ఇస్తానా, కింద మొత్తం మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయా, ఎవడైనా తేడా కామెంట్ పెట్టాడా, ఆ వైసీపీలో ఒకటికి వచ్చి కామెంట్లు పెట్టారు, నిజంగా ఇలా వెతుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 99 కామెంట్లు పాజిటివ్గా సూపర్గా చెప్పారు, ఎస్పీ గారు సూపర్గా చెప్తాం, సూపర్గా చెప్పామన్నా, సూపర్గా చెప్పేస్తారు అంటున్నట్టు ఆ పాజిటివ్ కామెంట్ కూడా మైండ్ రీచ్ అయ్యగలదు. ఒక్కడి నెగిటివ్ కామెంట్, ఇదిగో ఉన్నాడు ఎదవా, ఆడవాళ్ళ పేరుతుంది ముందు మహాతల్లి ఎవరో, ఛీ అయిపోయింది, అలా పాజిటివ్ మొత్తం పోయింది. ఇదేనండి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే. నీ దగ్గర ఏదైతే ఉందో దానితో నువ్వు తృప్తిగా బతకలేనప్పుడు, నీ దగ్గర ఏదైతే ఉందో అది పోయినప్పుడు, ఇంక మొత్తం పోయింది అనుకుంటూ, నువ్వు ఏదైతే అనుకున్నట్టు గుర్తింపు రాలేనప్పుడు, అయ్యో రాలేదా ఇక రాదా అనుకుంటూ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇతను మొదట లక్షలు చేర్చి ఒక స్కూల్లో జాయిన్ చేశాడు పిల్లవాడు. రెండో పిల్లడు కూడా స్కూలింగ్కి వెళ్ళే వయసు వచ్చింది. దాంతో ఇద్దరం కలిపి నెలకు సంవత్సరానికి 50,000 అంట. చాలా కాకినాడలో 50,000 రూపాయలు సంవత్సరానికి అంటే పెద్ద స్కూలే ఖచ్చితంగా. బట్ అతను ఏమైనా ఇది ఆలోచించాడు, తనతో పాటు కొలీగ్స్, తనకు తెలిసిన వాళ్ళు బంధువులు పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళ పిల్లలు చదివిస్తున్నారు. బట్ నేను లక్షలు కట్టి చదివించలేకపోతున్నాను. ఒకటి. రెండు, రేపటి రోజు మా పిల్లలు ఈ చిన్న స్కూల్లో, అది పెద్ద స్కూలే బట్ చిన్న స్కూల్ అనుకున్నాడు, ఆ చిన్న స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు రేపటి రోజు ఆల్రెడీ స్కూల్లో అసెస్మెంట్ టెస్ట్లు ఏవో ఉంటాయి చిన్నవి, అది సరిగా చేయలేకపోయేసరికి, సరిగా మార్కులు రాపోయేసరికి టీచర్లు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉన్నారో లేదా ఇతనికి ఫీల్ అయిపోయాడో ఏమని, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పిల్లలు తెలివిగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, బట్ వీడు అలా లేడు, వీళ్ళు ఎలా లేరు, రేపటి రోజు ఎదగలేరేమో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బతకలేరేమో అనుకొని ఆ రకంగా పిల్లల్ని చంపేశాడు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇక్కడ మెయిన్ మన సోషల్ మీడియా మీరు చూడండి, నేనే చెప్తాను, మరలా నేను చెప్పకూడదు బట్ నేనే చెప్తున్నాను, ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉన్నాను కాబట్టి, క్లారిటీగా ఉన్నాను కాబట్టి నేను దాన్ని ఓవర్కమ్ చేసి బయటపడ్డా కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు నా ఫేస్బుక్లో 4,990 మంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేవారు. 5,000 మ్యాక్సిమం, 5,000 దాటితే నిన్ను వాళ్ళు ఫాలో అవ్వాలి. పెంచుకుంటూ పోయినప్పుడు అప్పుడు నేను ఈటీ ప్రతిధ్వనిలో ఉన్నా, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ గెస్ట్ వస్తూ ఉండేవాళ్ళు నాకు ప్యానలిస్ట్గా.
వాళ్ళు డిస్కస్ చేస్తున్న మూమెంట్లోనే అప్పుడు దెన్ జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, కోల్పోతే వచ్చే ఆనందం, అది దూరం అయినప్పుడు వచ్చే ఆనందం, మన దగ్గర ఉన్న దాంట్లో బతికే ఆనందం, అప్పుడు నాకు తెలిసి వచ్చింది. అప్పుడు వీళ్ళని ఎందుకు ఈ రకంగా చేర్చుకున్నాను, ఓకే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే గొప్ప అనుకున్నా, కానీ అది తప్పు అని తెలిసింది. ఎందుకు, అసలు వాళ్ళు ఎవరో ఏంటో పేర్లు కూడా తెలియదు నాకు. అందులో కొంతమంది నా పేరు చెప్పి నా ఫ్రెండ్ సర్కిల్తో మిస్బిహేవ్ చేశారంట. కరెక్ట్ కదని ఫిల్టర్ చేసుకుంటూ పోతున్న మూమెంట్లో మహన్ ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి, నా పోస్ట్ని ద గ్రేట్ మీరు అనుకున్న ఒక ఫ్లూట్ స్వామి ఉన్నాడు కదా, నా పోస్ట్ని ఆయన పట్టుకెళ్ళి పోస్ట్ చేసుకునేవాడు ఆయన అన్నట్టు, కింద నా పేరు తీసేసి. నాకేమో 40-50 లైక్స్ వస్తే అతని దానికి 500-600 లైక్స్ వచ్చాయి, మళ్ళీ నా పోస్ట్ కింద నా పేరు తీసి పెట్టుకునేవాడు. ఇదేంటి, మనం పెట్టిన పోస్ట్ అది ఆ గంటకు 2 గంటలు మన కాపీస్ పెట్టుకున్నాడు, అతనికి అంత గుర్తింపు వస్తుంది, అతను పొగుడుతున్నాడు, నన్ను ఎందుకు పొగడతలే, ఇదేంటో సైట్ ఆలోచిస్తా అనిపించారు. తర్వాత వాడు కాపీ చేసి పెట్టేవాళ్ళు పోస్టులు అక్కడక్కడ తీసుకొచ్చి వాడికి వేలలో ఫాలోవర్లు ఉండేవాళ్ళు. ఇదేంటో మనకు 100లో కూడా లేరు. అసలు సోషల్ మీడియా ఎఫెక్ట్ అన్నమాట. ఒకప్పుడు బిందాస్గా బతికే నేను సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలిసి తెలియకుండా అందరిలాగే ఎవరోనో ఫ్రెండ్స్ని చేసుకునేది, అసలు ఎవరోనో ఎందుకు పొగుడుతానో తెలియదు, పొగడటం ఇలా. బాబోయ్, కరోనా ముందు వరకు కొంత, అఫ్ కోర్స్ కరోనా కూడా కాదు, 2018 డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఇప్పటితో రన్ అయింది. 2014, 15, 16, 17, 18 అండి, ఈ 5 ఇయర్స్ నేను అదే ట్రాప్లో ఉన్నా, అదే ట్రాన్స్లో ఉన్నా. 2018లో నేను 2018 ఆగస్టులో ప్రతిధ్వని జాయిన్ అయ్యాను. అప్పటికే 6 మంత్స్ రెడీ చేసి ఉన్నాయి. అద్భుతమైన టాపిక్లు తీసుకుంటారన్నమాట ఈటీవీ వాళ్ళు. ప్రతిధ్వని టాపిక్ అన్నప్పుడు ఎక్స్పర్ట్స్ వస్తుండేవాళ్ళు. దెన్ దానికోసం ఎక్కువ స్టడీ చేసి వచ్చింది. అప్పుడు బుక్ రీడింగ్ ఎక్కువ అలవాటైంది, పేపర్ రైటింగ్ అలవాటైంది, గెస్టులతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు గొప్ప ఎవరిది. ఒకప్పుడు అసలు వాడు సరైన సబ్జెక్ట్ ఉండదు, అంటే సరైన టాలెంట్ లేదు, పిచ్చి పిచ్చి పోస్టులు పెడతాడు, పిచ్చి సులుకబులు చెప్తాడు, వాడికి వేలల్లో ఫాలోవర్లు ఉన్నారు అండ్ 100లో లైక్లు వస్తున్నాయి, అబ్బా అబ్బా అనుకునేటువంటి నేను అప్పుడు అనిపించింది, ఊరే అసలు దరిద్రం కాకపోతే నేనేంటి అసలు ఎలా ఆలోచిస్తున్నానేంటి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాండి. కెరీర్ స్టార్టింగ్లో సినిమా హీరోలతో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక ఫోటో కూడా నేను దిగలేదు. ఇప్పుడు మాత్రం ఎవడినో చూసేసి నేను భయపడతానేంటి, నన్ను నేను తగ్గించుకున్నాను ఏంటి అనేసి అప్పుడు దాని నుంచి బయటపడ్డానండి. మళ్ళీ కరోనా సమయంలో ఈ జగన్ రెడ్డి నాకు తప్పు లేకపోతే హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళటం, ఓ నైట్ అంతా పోలీస్ స్టేషన్ ఉంచడం సిఐడి ఆఫీస్లో, నన్ను ఏం కొట్ల తెట్ల, కానీ ఆ డిస్టర్బెన్స్ అండ్ ఆ నైట్ నేను పడ్డటువంటి వేదన అంతా ఎంతగా, దాని తర్వాత మళ్ళీ తెలియకుండా మనది కాకపోయినా మనం ఏం చేయకపోయినా ఎవడో ఏదో చేస్తాడులే అన్న ఇది మరలా సీరియస్లీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది మీకు అన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు అవన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి చెప్తున్నా. అరే ఎవడో ఏదో తిడుతూ కామెంట్ పెడితే నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి, ఎవడో ఏదో బెదిరిస్తే అమ్మ బాబు ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, నిజంగా అండి నవ్వు వచ్చింది ఇప్పుడు నాకు తలుచుకుంటే అవన్నీ. ఎందుకు, ఒకప్పుడు ఈటీవీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఓపెన్ టాక్ అని టీడీ పోదు అనుకుంటే ఇప్పుడు అది, అంతకుముందు వేరే దగ్గర ఉండేది. ఆ ఓపెన్ టాక్లో స్టార్టింగ్ వీడియోస్ పెట్టింది నావే. ఆదాన్ ఛానల్ ఉంది కదా, అందులో ఇప్పుడు మీరు ఎవరినైతే చూస్తున్నారు సుధీర్ అని శ్రీకాంత్ వీళ్ళు ఉన్నాయి కదా సెపరేట్ ఛానల్స్, అప్పుడు అంతా కలగలిపి ఉండేది. అప్పుడు శ్రీకాంత్ వచ్చేసి ఫుడ్ చేస్తుండే, ఫుడ్ బ్లాగర్స్ అన్నట్టు. దెన్ నేను వచ్చేసి ఆదాన్లో మరో కోణం నేను చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మరో నేత్రం అని చెప్పేసి టీవీ5లో చేశాడు శివ, అతను ఆదాన్లో వచ్చేసి మరో కోణం అతను చేశాడు అనమాట నేను వచ్చిన తర్వాత. ఈవెన్ నేను ఉన్నప్పుడు అనసూయ వాళ్ళ చెల్లి, తన పేరు సారీ అండి పేరు మర్చిపోయాను తన పేరు, తను నాకు ఒకసారి ఫోన్ చేసి అడుగున్నారు, ఎస్పీ నిన్న మీరు ఒక వీడియో చేశారు కదా, కింద ఒకళ్ళు వచ్చేసి కామెంట్ పెట్టారు అండ్ దానికి నెంబర్ నాది ఇచ్చున్నాను కదా ఆఫీషియల్ నెంబరు, మా ఫోన్ చేసి నీ మీద కేసేస్తారంట, ఆ వీడియోలు అలా చేసి ఇలా చేసేవేంటి, జగన్ అసలు అలాంటి ఇలాంటి బెదిరిస్తానంటే ఒకటే అన్నా, ఏం చేసుకోమంటాడో చేసుకోమని చెప్పండి, ఈ ఎస్పీ ఎప్పుడు తప్పు చేయడు అన్ని కరెక్ట్గా అని చెప్పా, ఇటువంటి ఓవర్ యాక్షన్ కానీ అసలు మీరు ఇది చేయొద్దు, మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే వీడియో తీసేయండి, వాడు ఏం చేసుకోమని చెప్పండి అని అన్న. అడ్రస్ అడుగుతున్నాడు, అది అడ్రస్ మాత్రం ఇవ్వద్దు రండి అని చెప్పాను. సీరియస్లీ నిజంగా నా తర్వాత తెలిసింది ఆయన లాయర్ అంట, వీడియో తీసిన కాబట్టి సరిపోయిందని చెప్పేసి ఆ తర్వాత తెలిసింది. అలా బయట కూడా కొన్ని అనాలిసిస్ ఇచ్చేవాడు, మీరు నమ్ముతారు. అదే సమయంలో వైసీపీ వారికి సంబంధించి రోజా కానీ రాంగోపాల్ వర్మ కానీ పెద్దిరెడ్డి కాదు పేరు నాని కానీ ఇంకొంతమంది చాలా కీలకమైన ఇంటర్వ్యూలు కూడా చేశాను నేను. బలేడిగా అని చెప్పేసి మళ్ళీ వైసీపీలు పాజిటివ్ పెట్టారు అక్కడ కామెంట్. అంటే ఎలా ఉండేదంటే 2018, 19, 20 అండి, ఆ 3 సంవత్సరాల్లో
ఐ ఫీల్ ప్రౌడ్ టు సే మా మీడియా సర్కిల్స్లో నన్ను యూట్యూబ్ స్టార్ అనేవాళ్ళు. శాటిలైట్లో చేస్తున్నా సరే యూట్యూబ్ ఎక్కడ చూసి నువ్వే కనిపిస్తావు, ఇంటర్వ్యూలు నీవే ఉంటున్నాయి, అనాలిసిస్లు నీవే ఉంటున్నాయి, అండ్ శాటిలైట్ ఛానల్ పెద్దలు నువ్వే కనిపిస్తున్నావు. సో అంత ఇదిగా ఉన్నటువంటి నేను అసలు ఎంత పెద్దోడు ఫోన్ చేసి హడావుడి చేద్దాం అనుకున్నా, ఎవరైనా భయపెడితే చేసిన ఎంతే వదిలేసేవాడిని. అట్లాంటిది నా ఛానల్ అండ్ ఈ ఛానల్ ఇప్పుడు నాకు లైఫ్ అంటే కరెక్ట్గానే ఉన్న అన్సెట్ కామెంట్స్ వస్తున్నాయి ఏంటి. అప్పటికి ఎక్స్పర్ట్స్ చెప్పారు, తమిళ మీడియా కావచ్చు, సిల్లీ మంగ్స్ కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు కదా సిఎంఎస్, వాళ్ళు కూడా మిత్రులు ఉన్నారు, వాళ్ళతో టైప్ అవ్వనంటే కాదు నేను ఓన్గా చేసుకుంటా, ఓన్ కంటెంట్ కదా అని చెప్పారు. దాన్ని అట్టయితే ఓకే అండి అన్నారు. దాన్ని వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చున్నప్పుడు కామెంట్లుగా మీరుగా పట్టించుకోవద్దు. ద గ్రేట్ జర్నలిస్ట్ పక్కన ఒక పేరు ఉంటుంది, అది మీకు తెలిసి ఎవరో ఏంటో, పచ్చి బూతులు ఎడుతూ కామెంట్లు పెడతారు అతన్ని. అయినా సరే కామెంట్లు అలాగే ఉంటాయి. అతను కామెంట్లు చూసుకుంటే నిద్ర వచ్చిద్దాం ఆ రోజు. అతను తిడుతూ మా జర్నలిస్ట్ నా దగ్గర బోర్డేసారి కామెంట్లు పెట్టారు, నీ కాలి గుడ్డోడు సరిపోడన్నా అంత అద్భుతంగా కంటెంట్ ఇస్తున్నాను. అలా ఇస్తున్న మూమెంట్లో కూడా ఎవరో ఏంటో నాకు తెలియని వాళ్ళు కూడా కామెంట్లు పెడితే, తేడాకి పెడితే, బెదిరించేలా పెడితే ఏంటి అలా పెడుతున్నారు, ఎవరు అసలు వీళ్ళు ఏంటని ఆలోచించిన రోజుల్లోనే భయపడే రోజులు వాళ్ళు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తాను తెలుసా, అవన్నీ దాటుకొని వచ్చానండి నేను. అలా మీరు కూడా దాటుకొని రావాలి. అసలు అవన్నీ అసలు వదిలేయాల్సినవి అవి. అది చంద్రకిషోర్ వదలలేకపోయాడు, కాకినాడ తండ్రి. మనం ఫేస్ చేసే వాటి అంతా చాలా చిన్నదండి. అరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ అంటే మినిమం నాకు తెలిసి ఒక 70-80 వేలు శాలరీ వస్తుండేది. అండ్ వాళ్ళ బ్రదరు వాళ్ళ చుట్టాలు వచ్చేసి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమి లేవన్నారు. అండ్ తనూజ అతని మిసెస్ చూస్తుంటే సీమ్స్ టు బి అబోవ్ అంటారు మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ లాగా ఉన్నారు. దాని ఫైనాన్షియల్స్ ఎక్కడ ఇబ్బంది లేదు, ఉన్నంత హ్యాపీగా చదివించుకోవచ్చు, పిల్లలకి అంతకంత మీడియం చదువు చెప్పుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. ఎక్కడ అతనేం ఆలోచించున్నాడు, అతని ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్ సర్కిల్లో చూసుకుని అక్కడ కంపారిజన్ ఇవన్నీ కలగలిపి అతను ఆ రకంగా ఆ పిల్లల్ని చంపేసుకున్నాడు. ఇప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చూసాం. ఎలా కంపారిజన్స్, మన దగ్గర ఉన్నది పోతే ఏమైంది భయం, ముందుగా ఆలోచించాలి నెగిటివ్ థింకింగ్, అండ్ జనాలతో సోషల్ మీడియాలో వచ్చేసి ఇంట్రాక్షన్ అవుతున్న మూమెంట్లో గుర్తింపు రావాలని కోరుకోవటం, అండ్ మనమే ఫస్ట్ అనుకోవటం. అలా లేని పక్షంలో ఏదో మిస్ అయిపోయింది, ఏదో కోల్పోయాం, ఇంకా అయిపోయింది మన సంగతి. అరే స్వామి నువ్వు హిమాలయ శిఖరం నాయన, వాడు వచ్చేసి ఇంటి ముందు ఉన్నటువంటి ఒక రాయిరా బాబు, అయినా సరే ఇంటి ముందు ఉన్నాడు వాడు, అందరూ వాడిని చూస్తున్నారు, నేను హిమాలయ శిఖరం నాకు ఎవరు రావట్లేదంటే అలా నీ స్థాయి నీదే, వాడి స్థాయి వాడిదే. ఇప్పుడు నాకు ఎంతమంది అండి క్యాటిస్ సబ్స్క్రైబర్స్ 2.88 లాక్, నాకన్నా వెనకబెట్టిన వాళ్ళు 1 మిలియన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వాళ్ళు నన్ను ఫోన్ చేసి ప్రమోషన్ చెప్పని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చాను. బాగా ఫ్యామిలీ పర్సన్ 2-3 ఉన్నారు. అట్లా నేను గొప్పలు చెప్పడం కాదు ఇది. నాకు వాళ్ళని చూసి మధ్యలో ఎప్పుడైనా అనిపించిన మన కంటెంట్ మనదే, మనం ఓవర్ యాక్షన్ చెయ్యం, హడావుడి చెయ్యం, మన దగ్గర ఒక పెద్ద టెక్నికల్ టీం లేదు, సెటప్ లేదు, ఉన్నంతలో కూల్గా ఇదిగో మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను పక్కన కూర్చొని చెప్తున్నట్టు ఉండాలా. ఇంట్లో నవ్వ తాత అరే మన మనవాడు చెప్తున్నాడు అనుకోవాలా, ఆంటీ ఆర్ అమ్మ ఆర్ పిన్ని లైక్ ఇటువంటి వాళ్ళు అరే మన కొడుకు చెప్తున్నాడు అనుకోవాలా, దాని ఫ్రెండ్స్ అరే మన ఫ్రెండ్ చెప్తున్నాడు అనుకోవాలా, పిల్లలు మన బాబాయ్ చెప్తున్నాడు, మన మామయ్య చెప్తున్నాడు. ఇలా అంటే ఒక సొంత మనిషి ఎలా చెప్తున్నాడో అలా చెప్పాలి. ఎంత పెద్ద క్లిష్టమైన టాపిక్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అన్నింటితో పాటు చివరిలో సలహాలు ఇస్తాడు చూశారు, చివరిలో కన్క్లూజన్ చెప్తాడు చూశారు, అబ్బా అది సూపర్ రా అని అనిపించేలా ఉండాలండి. నేను బాగునుకున్నా, అలాగే ముందుకెళ్తున్నా. యాడ్స్ కూడా అందుకే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, మధ్య మధ్యలో నాకు అనిపించినాలా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేను కోల్పోతున్నానేమో, నాకు కంటెంట్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నానేమో, అరే నేను కరెక్ట్ ఇచ్చినట్టు కామెంట్లు పెడతాను నేను తప్పు చేస్తున్నానేమో. ఒకనొక మూమెంట్లో 2-3 గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వాళ్ళు వచ్చి కామెంట్లు పెట్టి వాళ్ళ గురించి నేను చెడుగా చెప్పాను అంటూ నన్ను హడావుడి చేస్తే అరే నేనేంటి అలా ఎందుకు చేసిన ఏంటి అని చెప్పేసి అనుకుని నాకు ఎవడైతే న్యూస్ ఇచ్చిన వాడిని తిట్టా, లేదని మీకు కరెక్ట్గానే ఇచ్చామండి, అవతల తేడాగా ఉన్నారండి, చిచ్చి వదిలిపడేయండి అన్నారు. తీరా క్రాస్ చెక్ చేస్తే నిజమే అవతల తేడాగా ఉన్నోళ్ళు వచ్చి మనం కరెక్ట్గా చేసిన దాన్ని కూడా తప్పు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు కూడా నేను భయపడ్డా. ఎందుకు మనది కాదు కదా ఈ సబ్జెక్ట్ అన్నట్టు, అదే వాళ్ళ టాపిక్ కదా అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది ఏం ఎస్పీ నువ్వే కదా స్వామి ఒకప్పుడు దుమ్ము లేపినోడివి, ఇప్పుడు ఎందుకు భయపడతావు అంటే అప్పుడు వేరే వాళ్ళ ఛానల్, ఇప్పుడు నా ఛానల్, ఏమన్నా అయితే ఛానల్ పోయిద్దే ఉన్న భయం, మిస్ అయిద్దే ఉన్న భయం, క్రెడిబిలిటీ ఎక్కడ పోయిద్దే ఉన్న భయం, బయటకు అనిపిస్తే నువ్వే కదా అట్లా చేసింది, అరే నిన్నే కదా పరుగు పోయిందని ఎవడని అంటడం భయం. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ చెప్తున్నట్టు అనిపించినా ఏమనుకోవద్దు, ఓన్గా ఎమోషన్తో కూడా చెప్తున్నాను కాబట్టి అలా కొంచెం ఫాస్ట్ వచ్చేసింది.
స్లోగా అయినా సరే మీరు వినండి, ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ఈ వీడియోలో మొత్తం నేను చెప్పింది ఏంటంటే, ఒక మనిషి అనేవాడు సూపర్గా ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నాడు లైఫ్ని, సొసైటీని. ఒక మనిషి అనేవాడు అనుకోకుండా ఒక ఇబ్బందులు ఇరుక్కున్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు అవన్నీ ఎలా బయటపడ్డాను ఏంటి. ఇదేంటిది? జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, జోమో. ఇదేంటి? ఇప్పుడు నా దగ్గర ఒకటి కోల్పోయాను, లేదు నా దగ్గర, నా దగ్గర లేదు, కరెక్టే, ఉన్నదేముంది చూసా, ఇది ఉంది అది ఉంది, అరే చాలా ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత బుక్స్ చదువుతున్నా, సోషల్ మీడియాని కొంచెం దూరంగా పెట్టి నాకు అవసరమైతే చూస్తున్నా, చక్కగా కావాలనుకున్నప్పుడు నచ్చిన సినిమా చూస్తున్నా, ఫ్రెండ్స్గా సరదాగా అవుటింగ్ అన్నట్టు ఫారెస్ట్కి వెళ్తున్నా, సరదాగా ట్రావెలింగ్ చేస్తున్నా, రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నా, గుళ్ళో కాసేపు ప్రశాంతంగా కూర్చొని వస్తున్నా. ఇప్పుడు ఉన్న ఆఫీసర్ రిలీజ్ మనం చూసారు కదా, హోమ్ టూర్ పెట్టాను, మొత్తం గార్డెన్ మొత్తం నేనే చేసుకుంటా. ఈరోజు సండే కాబట్టి మా భవ్య అండ్ మా అమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయినారు, ఇన్ అండ్ అవుట్ మొత్తం. ఇంక హ్యాపీగా రోజు నేను మొత్తం ఊడ్చుకుంటాను, బయట నీళ్ళు పెట్టుకుంటాను, మొత్తం నేనే మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ అప్పుడు నాకు తెలిసింది నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు. మిగతా అన్ని ఛానల్స్లో ఆడ మగ కామెంట్లు పెడుతుంటారు, మన దగ్గర ఎక్కువ కామెంట్లు పెట్టే వాళ్ళు ఆడవారు ఎక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ కామెంట్లు పెడుతున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పెడతారు. ఎలాగంటే మిగతా చోట్ల కామెంట్లు పెట్టాలి అంటే ఎవరో చేయమని గెలుగుతారని భయం ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు, మన ఒపీనియన్ మన ఫీడ్బ్యాక్ ఎదుటే ఇవ్వచ్చు. అండ్ తేడా ఎవరైనా కామెంట్లు వస్తే మీరు తీసి పడేస్తారు. అండ్ మీరు టచ్ అయిన టాపిక్ అన్ని టాపిక్ టచ్ చేస్తారు, చాలు. ఇది ఎంత మంచి గుర్తింపు ఉందా నాకు, ఇంత మంచి గౌరవం ఉందా నాకు, ఇంత మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాను నేను. నిజమే, ఏనుగు వెళ్తుంటే గజరాజ వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి, ఆ కుక్కను చూసి ఏనుగు ఆగి తాగకూడదు కదా. నేను కూడా అంతే కదా, ఎవడో ఒకడు ఉంటాడు, ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు చేస్తారు, మళ్ళీ ఎదురుగా కనిపిస్తే వాళ్ళ ఆదరణ అదే గుర్తించిన సార్ బాగున్నారంటారు. ఎవరండి మీరంటే మీరు క్యాటరిస్ట్ కదా అంటారు. అవునా అవును మీ వీడియో చూస్తాడు సార్ అంటారు. తీరా ఏంటంటే అలా ఆ వీడియోలు చూసి తిట్టిన వాళ్ళు ఉంటారు, చెత్త కామెంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు అందులో. బట్ కనపడ్డప్పుడు గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ, పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు కూడా రామ్ గోపాల్ కనపడగానే హాయ్ ఆర్జీవి, హాయ్ వర్మ. అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది వచ్చిన తర్వాత నువ్వు బయట కనపడ్డప్పుడు నీకు ఇచ్చే గుర్తింపు వేరు. నీకంటూ ఒక 10 మంది ఒక ఫాలోవర్లు ఉన్నారన్నప్పుడు నీకు ఇచ్చే గుర్తింపు వేరు. మీరు నన్ను సెలబ్రేట్ అంటున్న మూమెంట్ కూడా నేను అలా కాదండి, నేను నార్మల్ వన్స్నే అని చెప్పిన సర్వ గోల్డెన్ ఉన్నాయి. ఇప్పుడు అదే అంటున్నా, కాకపోతే ఏమంటున్నాను, నేను ఇస్తుంది బెస్ట్ అన్న వేలో ఫీల్ అవుతున్న వాళ్ళు ఫాలో కావడం చాలా మంది ఉన్నప్పుడు ఇది కదా నేను తీసుకోవాలనిపించింది. ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడో ఏదో కుక్క అరిచిందనో, లేదన్నప్పుడు ఎక్కడో ఏదో పాము అడ్డొచ్చిందనో భయపడి పరిగెడతాం వెనక్కి, దాటుకొని పోవాలా. అది మనకు కాదని చెప్పేసి దూరం మన దాంట్లో మనం వెళ్ళిపోవాలా. అదే ఇప్పుడు నేను చేస్తుంది. ఇంతకుముందు మేమున్న ఇల్లు ఉందండి, అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లు ఉంది, బట్ అక్కడ పావురాలు ఇబ్బంది, పిల్లలు ఇబ్బంది, ఇంక చుట్టుపక్కల వాళ్ళ సౌండ్స్ ఇబ్బంది. ఇంకప్పుడు నేను అనుకున్నా ఆఫీస్ స్పేస్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. వెతికా నెల రోజులు వెతికానండి. ఏఎస్ నగరు, సైనిక్పురి, డిఫెన్స్ కాలనీ, రాధిక మొత్తం జల్లిడ పెట్టా. చివరికి లక్కీలి అద్భుతమైన ఇల్లు దొరికింది. నిజంగా ఈ ఇంటికి వాళ్ళ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. అండ్ ఇందులో ఉన్నట్టు మా అమ్మగారు, ఆమె శివాక్యం చెందారు, అద్భుతంగా గార్డెన్ చేశారు. ఆమెకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఆల్రెడీ ఈ భూమి మీద పుట్టే ఉంటుంది, ఏదో కుటుంబంలో చక్కగా సంతోషంగా ఉండాలి. అద్భుతమైన గార్డెన్ అనమాట. ఎన్ని పూల చెట్లు, ఎక్కువ పూల చెట్లు కాదు, పూలే 2-4 ఉన్నాయి అంతే, మిగతా కూడా ఫ్రూట్లే. ఆల్రెడీ బ్లాక్బెర్రీస్ వచ్చింది, జాంకాయ ఒకటి వచ్చింది, అండ్ ఇంకోటి ఏదో రెడీ అవుతుంది, స్టార్ ఫ్రూట్ ఏవో. సరే ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నా అసలు, 20 నిమిషాల వీడియో, నా తెలిసి 5 నిమిషాలు యావరేజ్ చూసి కూడా రాదు. అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మీ దగ్గర ఏదైతే ఉన్నదో దాంతో సంతోషం బతకాలి. మీకు ఏది చేస్తే హ్యాపీ ఉంటుందో అది చేయండి. మీకు ఎవరైనా మంచి చేస్తారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. మీలో ఒక మంచి క్వాలిటీ ఉందా, మీకు మీరే థ్యాంక్స్ చెప్పండి. మీ దగ్గర ఏదైతే ఉందో దాన్నే 10 మందికి షేర్ చేయండి. మీ దగ్గర లేనిది చెప్పకండి, మీకు చేతకాని చూపకండి. అయ్యో నా దగ్గర ఇది లేదు, వద్దు చెప్పొద్దు, నాకు చేత కాదు, వద్దు అవసరం లేదు, నువ్వు చెప్పొద్దు. తర్వాత ఏమైనా అయిద్దేమో ఆలోచించవద్దు. ఉన్నంతలో హ్యాపీగా ఉండి ఉన్నదంతా బెస్ట్గా ముందుకెళ్ళి. ఇంకా మీలో ఇలా ఎవరైనా బాధపడుతూ ఉంటే మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి, నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన బుక్స్ చదవండి, సోషల్ మీడియాకి ఎంత వీలుగా అంత దూరంగా ఉండండి. పనికి మన గ్రూప్స్ నుంచి క్విట్ అవ్వండి, ఎగ్జిట్ అవ్వండి. అండ్ ఎవడ పడితే వాడిని దయచేసి మీ లైఫ్లోకి రానివ్వకండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి ఎంతవరకు అంతవరకే ఉండండి. నా దగ్గర కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేవాళ్ళు కానీ, మెయిల్స్ పెట్టేవాళ్ళు కానీ కొంత ఓవర్గా చేస్తున్నప్పటికి ఎంత కూడా అంతవరకే ఉంటాం. మొన్న కూడా చెప్పే కదా వీడియోలో కూడా,
నాకు తెలియకుండా నార్మల్గా అన్నట్టు నేను ఉంటున్న మూమెంట్లో వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నా నాకు అర్థమైపోయి అమ్మ బాబాయ్ దూరం జరిగిపోయారు. ఎక్కడ అర్థం వాళ్ళు మెసేజ్ మెయిల్ పెడుతున్నప్పుడు నేను ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అన్నప్పుడు కొంతమంది మారారు. మొన్న కూడా నేను ఇచ్చినట్టు వీడియో చూసి ఎక్స్ట్రీమ్లీ ఎస్పీ సార్ ఒక అన్నలాగా ఆడపిల్లకి సలహా సూచనలు ఇస్తూ ఉన్నాడు. నా వల్ల మీకు ఎప్పుడు ఇబ్బంది రాదు సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లెట్స్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి మెయిల్ కూడా ఇచ్చాను. బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు. ఆమెకు అర్థమైంది చాలు అనుకున్నాను. అంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఒక మనిషి అనేవాడు ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టున్న మార్గాల్లోనే పోవాలి. మనకి లేనిదాన్ని వెతుక్కుంటూ ఎవడెవరితో కంపేర్ చేసుకుంటూ భవిష్యత్తులో మంచిగా ఉన్నటువంటి నీ లైఫ్ని నీకు నువ్వే ఎవడెవరితో కంపేర్ చేసుకొని దిక్కుమాలినటువంటి ప్లేసెస్లో దిక్కుమాలినటువంటి ఇన్సిడెంట్స్లో నిన్ను ఇమాజిన్ చేసుకొని ఎందుకు అలా? అండ్ ఇలా నేను ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే మీలో కొంతమంది కామెంట్లు పెడుతుంటారు కదా, నేను చూస్తుంటా కదా, ఈరోజు మరీ ఎట్లా పెడతాను అనిపిస్తూ ఉండదు. నేను చాలా ధైర్యంగా ఉన్నదాన్ని కరెక్ట్గా చెప్తానా, భయపెడుతూ అయ్యో మీకు ఏమైనా అయితే మిమ్మల్ని వాళ్ళు ఏమైనా చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. నాతో ఎవరైనా చాట్ చేసినప్పుడు ఎండింగ్లో టేక్ కేర్ అని పెట్టండి సార్ నాకు నచ్చదు. మా ఇంట్లో ఏంటంటే వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్పిన నాకు నచ్చదు. నేను కరెక్ట్గానే ఉంటా కదా, జాగ్రత్తగానే ఉంటా కదా. సో వీడియో 22 మినిట్స్ వచ్చింది, నేను క్లోజ్ చేస్తున్నా. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చెప్పా, నా లైఫే మీ ముందు ఉంచా. చెప్పకూడని విషయాలు కూడా మీరు చెప్పేశారు, ఎందుకంటే మీరు మారాలి, మీకు ఉపయోగపడితే ఒక్కలమన్నా సంతోషం. తర్వాత జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దేన్నైతే మనం కోల్పోతామో దాని ఆ తర్వాత ఎలా హ్యాపీగా ఉండాలి. సేమ్ ఎలా ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్వైట్ ఆపోజిట్. అది లేని దాన్ని చూసుకుని భయపడుతూ బాధపడుతూ ఉండటం, కోల్పోతాం. ఇది ఉన్నదంతా సంతోషం ఉండటం, ఏదైతే పోయిందో దానివల్ల అంతా మంచి జరిగింది అనుకోవటం. రెండు కూడా ఒక్కసారి మీ లైఫ్లో ఏమన్నా ఏంటో చూసుకోండి, గొప్పగా హ్యాపీగా ఉండండి, సంతోషంగా. కింద కామెంట్స్ తెలియచేయండి. మన క్యాటరీస్ ఎస్పీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ వీడియోని ఇస్తే లైక్ కొట్టండి. ఇంతసేపు చెప్పే కదా, కనీసం ఇది కూడా అడగకపోతే బాగోదు, అందుకు అడుగుతూ ఉన్నా. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే పర్లేదండి, మీ బాధని కింద కామెంట్లో తెలియచేసుకోండి. లేదు అన్నప్పుడు పర్సనల్ అయితే వద్దు, కానీ నార్మల్గా అయితే సోషల్ థింగ్ అయితే నాకు మెయిల్ పెట్టండి, ఏం పర్లేదు, నేను రెస్పాండ్ అవుతాను.